ఫ్రెండ్స్, మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారికి, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారికి చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ ట్రిక్ మొబైల్స్లో థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడం ఎలాగో ఇప్పుడు మీకు చేసి చెప్తాను. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మీరు వీడియో మొత్తం చూడండి. మనలో చాలామంది యూట్యూబర్స్, కొత్త యూట్యూబర్స్ కానీ పాత యూట్యూబర్స్ కానీ థంబ్నెయిల్స్ ఎడిట్ పిక్సెల్ ల్యాబ్లో కానీ స్నాప్సీడ్లో కానీ వాడతారు. కానీ నేను కైన్మాస్టర్లో కూడా చేసి చూపిస్తాను. ఎందుకంటే కైన్మాస్టర్లో ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నేను కైన్మాస్టర్ను యూజ్ చేసి ఎడిట్ చేసినాయి ఈ పిక్స్ మొత్తం. ఇక్కడ కనిపిస్తున్న ఈ థంబ్నెయిల్ సెట్టింగ్ నేను ఎలా చేశానో మీకు చేసి చూపిస్తాను కైన్మాస్టర్ యాప్లో. సో ఇక్కడ మనము కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుందా, అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు 3 సైజెస్ వస్తాయి. ఈ 3 సైజులో 16:9 అనే ఆప్షన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్షన్ చేసుకుందాం. నేను వచ్చేసి ఎల్లో కలర్ సెలెక్షన్ చేసుకున్నాను. మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది కదా, కావాల్సిన సైజులో కొద్దిగా పెద్దగా చేసుకుందాము. సో పెద్దగా చేసుకున్న తర్వాత సో దీనిపైన మనకు ఒక గ్రాఫిక్ యాడ్ చేద్దాము. క్లిప్ గ్రాఫిక్ వెళ్దాం. క్లిప్ గ్రాఫిక్లో వెళ్ళిన తర్వాత మనకు లవ్ లెటర్ అనే ఒక ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఇది సెలెక్షన్ చేస్తున్నాను. లవ్ లెటర్ అప్లికేషన్ మన దాంట్లో లేకపోతే గెట్ మోర్లోకి వెళ్ళి అందులో నుండి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లవ్ లెటర్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ఒక 6 రకాల గ్రాఫిక్ కార్డ్స్ అనేటివి ఇక్కడ మనకు ఉంటాయి. ఇందులో థర్డ్ వన్ నేను సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఫ్రేమ్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు దీనిపైన టెక్స్ట్ కానీ ఫోటో కానీ యాడ్ చేసుకోవచ్చు. లేయర్ మీద ప్రెస్ చేసి మీడియాని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మీడియా బ్రౌజర్లో ఆల్రెడీ సెట్ చేసుకున్న మనం ఇక్కడికి తీసుకురావచ్చు. వీటిని ఎలా సెట్ చేయాలంటే మనం ఆల్రెడీ వీటిని ఒక ఫోటో క్యాప్చర్ చేసి దానికి మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ కానీ లేదా ఆన్లైన్ బీజీ రిమూవర్తో కానీ మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయొచ్చు. అది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ అనేది ఇక్కడ చూస్తున్నారుగా. సో అది మనకు చాలా యూస్ఫుల్ యాప్స్ అనుకోవచ్చు. సో వీటిని మనం మన ఫ్రేమ్లో ఇలా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత మనకు ఎలా కావాలంటే అలా అక్కడ పక్కకు కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, రెండోది కూడా మౌస్ పీస్ను కూడా నేను సెలెక్షన్ చేశాను. ఇక్కడ మనకు సైజ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఏది కావాలంటే అది మనం టెక్స్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ అనేది ఇప్పుడు ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. మళ్ళీ లేయర్స్లో వెళ్ళి లేయర్ నుండి మనకు టెక్స్ట్ నుంచి మనకు అవసరమైన కీవర్డ్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను టైప్ చేసిన చూడండి, బడ్జెట్ ఓటీజీ కార్డ్ రీడర్. సో ఇలా మనం మొత్తం టైప్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా టైప్ చేయండి. మొత్తం టైప్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చి మనము ఇలా ఇక్కడ ఓకే చేసుకుందాం. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. కొద్దిగా పైకి డ్రాగ్ చేసుకున్న తర్వాత మనకు దీనికి ఒక కలర్ యాడ్ చేద్దాం. ఇందులో మనకు ఏ కలర్ అంటే ఆ కలర్ అవైలబుల్గా ఉంటుంది. ఈ కలర్ని అయితే నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మంచి కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, పక్కకు ఎన్నో మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు టెక్స్ట్కి ఒక మంచి గ్లో ఇద్దాము. గ్లో ఆప్షన్లో వెళ్ళిన తర్వాత దీన్ని ఎనాబుల్ చేసిన తర్వాత దీన్ని మంచి ఇంకా పెంచుకోవచ్చు. ఇలా పెంచుకున్న తర్వాత ఓకే చేసి ఈ గ్లోకు మళ్ళీ ఇంకొక కలర్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఒక కలర్ అయితే సెలెక్షన్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ మనకు ఒక కలర్ కూడా యాడ్ అయిపోయింది. చూడండి, ఇంకా మనము ఏ సైజ్ అంటే ఆ సైజు మనకు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓకే చేసుకుందాం. ఓకే చూసారు కదా, మనకు ఒక మంచి లుక్ బడ్జెట్ ఓటీజీ కార్డ్ రీడర్ చూడండి, ఇక్కడ మంచి ఒక లుక్ వస్తుంది చూడండి. ఈ టెక్స్ట్కి ఒక మంచి ఫాంట్ స్టైల్ చేంజ్ చేద్దాము. ఇక్కడ రకరకాలుగా మనకు ఫాంట్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ మన ఒక స్టైల్ను సెలెక్షన్ చేస్తున్నాను.
సెలెక్షన్ చేసిన తర్వాత చూడండి మనకు ఫంట్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు చాలా చిన్నగా కనపడుతుంది. బడ్జెట్ ఓటీజీ కార్డ్ రీడర్ అని ఒక టెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పెద్దగా చేద్దాం దీన్ని. పెద్దగా చేసిన తర్వాత చాలా బాగా మంచిగా కనపడుతుంది చూడొచ్చు. ఇక్కడ ఒక టెక్స్ట్ ఇద్దాము. టెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లో ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలుగులో అనేది ఒక స్టైల్ మనం ఇద్దాము. తెలుగులో మంచి టైప్ చేయండి. తెలుగులో ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకొచ్చేసి ఒక టెక్స్ట్ ఇక్కడ మనకు సెట్ చేసుకుందాం. చూడండి కరెక్ట్ పొజిషన్లో పెట్టి దీనికి కూడా మనకు రకరకాలుగా కలర్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇందులో మనకు ఒక రెడ్ కలర్ అయితే ఇద్దాము. ఇలా ఇచ్చిన తర్వాత చూడండి మనకు చాలా చేంజ్ కనబడుతుంది తెలుగు అనే వర్డ్. ఇప్పుడు ఈ కీవర్డ్కి ఇంకొక స్టైల్ మనం యాడ్ చేస్తాం. సో దీనికి వచ్చేసి అవుట్లైన్ అనే ఆప్షన్ నేను తీసుకున్నాను. దీన్ని అవుట్లైన్ ఎనేబుల్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక టెక్స్ట్ ఇద్దాము. మళ్ళీ లేయర్లోకి వెళ్దాం. లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ ఇక్కడ మనము చూడండి ఇక్కడ వచ్చేసి వైర్లెస్ మౌస్. సో ఇలా టైప్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ దీన్ని కొద్దిగా పెద్దది చేయండి. పెద్దది చేసిన తర్వాత దీన్ని కిందికి డౌన్ చూడండి. ఇక్కడ డౌన్ వైర్లెస్ మౌస్ చూసారా వైట్లో వచ్చింది. దీనికి ఒక కలర్ యాడ్ చేద్దాము మనము. సో ఈ కలర్ అయితే నేను యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనికి కూడా అన్నీ సెట్ చేస్తున్నాను చూడండి. సో మనకు ఇక్కడ పక్కకు ఆప్షన్లో చూద్దాము. ఈ టెక్స్ట్కి వచ్చేసి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ ఇద్దాము. ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మూడు రకాలుగా ఇచ్చుకోవచ్చు. ఎన్ని టెక్స్టులైనా పెట్టి రకరకాలుగా మనం ఇలా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మనము టెక్స్ట్కు దాని స్టైలు ఫంట్ అన్ని రకాలుగా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇంకా షాడో, అవుట్లైన్, గ్లో, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏవంటే అవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఇందులో. ఇక్కడ చూడండి ఈ కలర్ ఇచ్చాను వైర్లెస్ మౌస్ చూడండి. సో దీన్ని ఇక్కడ కొద్దిగా ఎక్కువ పెడదాం. ఈ డ్రా అనేది ఎక్కువ పెట్టుకుందాము. ఎక్కువ పెట్టుకుంటే మనకు దీనికి ఒక డిఫరెంట్ లుక్ అనేది మనకు కనపడుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా కావాలంటే మనం ఇంకా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడున్న ఈ క్లిప్కి మనము ఒక క్లిప్ అనేది సేవ్ చేసుకుందాం. మనకు ఇక్కడ చూపిస్తున్న ఈ యారో మార్క్ నుండి క్యాప్చర్ అండ్ క్లిక్ సేవ్ అలా సేవ్ అని ప్రెస్ చేయగానే మనకు ఈ క్లిప్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. మనం గ్యాలరీలో ఇలా మనకు సేవ్ అయిపోతుంది. దీన్ని మనము థంబ్నెయిల్గా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.